తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన అందం, అభినయంతో తెలుగు అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకున్న నటి ఈషా రెబ్బా. ఆమె జీవిత ప్రయాణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈషా రెబ్బా తెలంగాణకు చెందిన ప్రతిభావంతురాలైన నటి. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. పరభాష నటీమణుల హవా ఎక్కువగా ఉన్న సమయంలో తెలుగు అమ్మాయిగా నిలదొక్కుకోవటం ఆమె ప్రత్యేకత. ఈషా రెబ్బా 1990 ఏప్రిల్ 19న హైదరాబాద్లో జన్మించారు. ఆమె కుటుంబం వరంగల్ జిల్లాకు చెందింది. కానీ ఆమె పెరిగింది, చదువుకుంది అంతా హైదరాబాద్లోనే. ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన ఆమెకు చిన్నప్పటి నుండి కళల పట్ల ఆసక్తి ఉండేది. ఈషా తన MBA పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లోనే ఆమెకు మోడలింగ్ రంగం నుండి అవకాశాలు వచ్చాయి. మొదట్లో సరదాగా మోడలింగ్లో అడుగుపెట్టిన ఆమె కొన్ని ప్రకటనల్లో నటించారు. అప్పుడే దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దృష్టిలో పడ్డారు. అంతకుముందు ఆ తర్వాత ఘనమైన అరంగేట్రం 2013లో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అంతకుముందు ఆ తర్వాత సినిమాతో ఈషా హీరోయిన్గా పరిచయమయ్యారు. ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో అనన్య పాత్రలో ఆమె చూపిన పరిణితికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కెరీర్ ఆరంభంలో సవాళ్లు. తొలి సినిమా హిట్ అయినా ఈషాకు వెంటనే పెద్ద అవకాశాలు రాలేదు. ఆమె కొన్ని చిన్న చిత్రాల్లో నటించినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో గుర్తింపు ఇవ్వలేదు. అయితే ఆమె పట్టుదల వదలకుండా వైవిధ్యమైన పాత్రల కోసం వేచి చూశారు. ఆ నటిగా గుర్తింపు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఈషా కెరీర్లో ఒక మైలురాయ్. ఇందులో ఆమె ఒక విభిన్నమైన బోల్డ్ పాత్రలో నటించారు. ఈ సినిమా ఆమెకు నటిగా గొప్ప పేరును తీసుకొచ్చింది. విభిన్న కథాంశాలను ఎంచుకోగలననే నమ్మకాన్ని కలిగించింది. అరవింద సమేత వీరరాఘవ, NTR సరసన సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించి మెప్పించారు. అమీ తుమి ఈ సినిమాలో తనదైన తెలంగాణ యాసతో కామెడీని పండించి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు. బ్రాండ్ బాబు ఈ చిత్రంలో పని మనిషి పాత్రలో డీగ్లామరైజ్డ్ లుక్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈషా OTT రంగంలో కూడా అడుగుపెట్టారు. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ పిట్ట కథలులో ఆమె పోషించిన పాత్ర చర్చనీయాంశమైంది. అలాగే మరికొన్ని వెబ్ సిరీస్ల ద్వారా ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా ఈషా మలయాళం మరియు తమిళ చిత్రాల్లో కూడా నటించారు. ఒట్టు అనే మలయాళ చిత్రంతో మాలీవుడ్లోకి అడుగుపెట్టి అక్కడ కూడా మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం మరికొన్ని భాషా చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నారు. ఈషా రెబ్బా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. తన ఫిట్నెస్, ఫ్యాషన్ ఫోటోషూట్స్తో నెటిజన్లను అలరిస్తుంటారు. తెలుగు అమ్మాయిలకు ఇండస్ట్రీలో అవకాశాలు తక్కువ అనే మాటను చెరిపేస్తూ స్వయం కృషితో ఎదిగిన ఈషా రాబోయే తరం నటీమణులకు ఒక రోల్ మోడల్. మలయాళ చిత్రాలపై దృష్టి. గతేడాది మలయాళంలో ఒట్టు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈషా అక్కడ మరికొన్ని చిత్రాలకు సంతకం చేశారు. కథా నేపథ్యం. అక్కడ ఆమె కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న థ్రిల్లర్, డ్రామా జోనర్ సినిమాల్లో నటిస్తున్నారు. తెలుగులో వెబ్ సిరీస్లు. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ఫామ్స్ హవా నడుస్తుండటంతో ఈషా కొన్ని భారీ వెబ్ సిరీస్లలో భాగమయ్యారు. క్రైమ్ థ్రిల్లర్ ప్రాజెక్ట్.
ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ నిర్మిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో ఆమె ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది. మాయా బజార్ ఫర్ సేల్ తదుపరి సీజన్. గతంలో వచ్చిన ఈ సోషల్ సెటైర్ సిరీస్లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీని తదుపరి భాగంలో కూడా ఆమె కనిపిస్తారని టాక్. తమిళ చిత్రరంగ ప్రవేశం. ఈషా రెబ్బా తమిళంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒక యంగ్ హీరో సరసన రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ నేటివిటీకి తగ్గట్టుగా తన లుక్ను కూడా మార్చుకున్నారు. సోషల్ మీడియా, బ్రాండ్ ఎండోర్స్మెంట్స్, సినిమాలతో పాటు ఆమె ప్రస్తుతం లీడింగ్ బ్రాండ్స్కు అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా పలు వెబ్ ఒరిజినల్స్, కమర్షియల్ యాడ్స్ ఆమె చేతిలో ఉన్నాయి. ఈషా రెబ్బా ఇప్పుడు కేవలం క్వాంటిటీ కంటే క్వాలిటీ వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే ఆమె ప్రాజెక్టుల ఎంపికల్లో కొంత సమయం తీసుకుంటున్నారు. పెళ్లి ప్రస్తుత స్థితి. ఈషా రెబ్బా ఇంకా అవివాహితురాలు. రూమర్స్. గతంలో ఆమె ఒక దర్శకుడితో లేదా ఒక వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఆమె ఖండించారు. ఆమె అభిప్రాయం ఏంటంటే, ఒక ఇంటర్వ్యూలో పెళ్లి గురించి స్పందిస్తూ, ప్రస్తుతానికి నా దృష్టి అంతా కెరీర్ మీదనే ఉంది. పెళ్లి చేసుకునే సమయం వచ్చినప్పుడు నేనే అందరికీ అధికారికంగా చెప్తాను అని స్పష్టం చేశారు. ఈషా రెబ్బా వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. ఆమె కెరీర్లో పెద్దగా గొడవల్లేవు, కానీ కొన్ని సందర్భాల్లో ఆమె వార్తల్లో నిలిచారు. తెలుగు అమ్మాయిలకు అవకాశాల విషయంలో. టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలకు తక్కువ అవకాశాలు ఇస్తారని, పరభాషా నటీమణులకే ప్రాధాన్యత ఇస్తారని ఈషా పలుమార్లు బహిరంగంగానే మాట్లాడారు. ఇది పరిశ్రమలో కొంత చర్చకు దారితీసింది. అయితే ఆమె ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించకుండా వ్యవస్థలో ఉన్న లోపాన్ని మాత్రమే ఎత్తిచూపారు. సోషల్ మీడియా ట్రోలింగ్. గ్లామరస్ ఫోటోషూట్లు చేసినప్పుడు లేదా బోల్డ్ పాత్రలు పోషించినప్పుడు సోషల్ మీడియాలో కొందరు ఆమెను విమర్శించారు. ఒక పద్ధతిగా ఉండే తెలుగమ్మాయి ఇలాంటి పాత్రలు చేయడం ఏంటి అని కొందరు కామెంట్స్ చేశారు. కానీ ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయటం తన బాధ్యత అని ఆమె గట్టిగానే సమాధానమిచ్చారు. సినిమా అవకాశాల చుట్టూ పుకార్లు. కొన్ని పెద్ద సినిమాల్లో, ఉదాహరణకు పుష్ప లేదా కొన్ని వెబ్ సిరీస్లు ఆమెకు అవకాశం వచ్చిందని, కానీ ఆఖరి నిమిషంలో ఆమెను తొలగించారని కొన్ని పుకార్లు వచ్చాయి. దీనిపై ఆమె స్పందిస్తూ, సినిమా పరిశ్రమలో ఇవన్నీ సహజం, దేనిని వివాదం చేయాల్సిన అవసరం లేదు అని హుందాగా వ్యవహరించారు. మొత్తానికి ఈషా రెబ్బా తన పని తాను చేసుకుంటూ వివాదాలకు తావు లేకుండా జాగ్రత్త పడతారు. తెలుగు అమ్మాయిగా తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే గ్లామర్, యాక్టింగ్ రంగాల్లో రాణిస్తున్నారు. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ సర్కిల్లో ఈషా రెబ్బా పెళ్లి వార్తలు హాట్ టాపిక్గా మారాయి. తరుణ్ భాస్కర్తో రూమర్స్. ప్రముఖ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్తో ఈషా ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది. ఇటీవల వీరిద్దరూ కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం, సోషల్ మీడియాలో కలిసి ఫోటోలు షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ రూమర్లపై ఈషా స్పందిస్తూ, సరైన సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను అని కాస్త మిస్టరీగా బదిలిచ్చారు. మరోవైపు తరుణ్ భాస్కర్ కూడా, ప్రస్తుతానికి మేము బెస్ట్ ఫ్రెండ్స్,
భవిష్యత్తులో ఏదైనా ఉంటే అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఓం శాంతి శాంతి శాంతి. మలయాళ సూపర్ హిట్ జయ 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 హే రీమేక్గా వచ్చిన ఈ సినిమాలో ఈషా ప్రధాన పాత్రలో నటించారు. ఇది జనవరి 30, 2026న విడుదలైంది. ఇందులో భర్త వేధింపులను ఎదిరించే భార్యగా ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. వస్తా నీ వెనుక రమేష్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. తమిళంలో ఆయిరం జన్మంగల్ వంటి చిత్రాలతో పాటు మరో 2 వెబ్ సిరీస్లకు ఆమె సంతకం చేశారు.